దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించిన వానికి జ్ఞానుల సహవాసము లభించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించిన వంటిది. ఏది జీవార్థమైన ఉపదేశం అనగా దేవుని వాక్యం. వాక్యములో జీవం ఉంది. ఆ జీవార్థమైన ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నీకు జ్ఞానుల సహవాసం లభిస్తుందంట. జ్ఞానుల సహవాసం ఎలా లభిస్తుందంటే, దేవుడు జ్ఞానవంతుడు గనుక ఆయన తన జ్ఞానాన్ని, సంయోచితమైన జ్ఞానాన్ని నీకు ఇచ్చి, ఆ జ్ఞానులతో అంటే అనేక మంది లోకంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి. లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. మరి ఈ జ్ఞానాల్లో నువ్వు ఏ జ్ఞానాన్ని కోరుకుంటున్నావో ఆ జ్ఞానులతో దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు. మనం ఈ లోకంలో చూసినట్లయితే, మన ఖగోళ భూగోళ శాస్త్రవేత్తలు చూసినట్లయితే వాళ్ళు జ్ఞానులు. అలాంటి జ్ఞానులతో నీకు సహవాసం ఏర్పాటవుతుంది. అలాగే బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే దేవుని వాక్యంలోను బైబిల్ పాండిత్యం వహించినటువంటి వారు, దైవ జ్ఞానము పొందుకున్నటువంటి వారు, అలాంటి జ్ఞానులతో కూడా నీకు సహవాసం లభిస్తుంది. వారితో నువ్వు కూర్చుని, వారితో నువ్వు సహవాసం చేసి, వారితో నువ్వు మాట్లాడగలదు. కనుక నీవు అరుణోదయాన్ని లేచిన వెంటనే వాక్యాన్ని పట్టుకొని జీవార్థమైన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు. ఆ జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆ మాటను నువ్వు తీసుకున్నట్లయితే త్వరలోనే దేవుడు నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానులతో సహవాసాన్ని ఆయన నీకు దయచేస్తారు. కనుక అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.